క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. అరే అరే అరే, చూసి జాగ్రత్త తమ్ముడు, ఇందులో ల్యాప్టాప్ ఉంది. నన్ను క్షమించండి. సామాన్ని కింద పెట్టమంటే గొడవ పడుతున్నారు. హలో, అవును, ఇప్పుడే షిఫ్ట్ అయ్యి వచ్చాను. గంటలో తిరిగి వచ్చేస్తా. ఓకే సార్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నర్స్ పని చేయిస్తున్నారు. ఇలాగే దగ్గుతూ ఉండండి. మీ దగ్గుకి ఆ కొట్టువాడు వస్తాడేమో. దాని గురించి మీరెందుకు ఆలోచిస్తారులే. ఇంకా ఎన్ని బిల్స్ బాకీ ఉందో మీకు తెలుసా? మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ. అదంతా కట్టేయచ్చు. ఇంతకు ముందు దాకా ఎలా కట్టామో అలాగే కట్టేద్దాం. అవును, కట్టచ్చు. పైకి లేవండి. డబ్బులు లేకుండా బ్రతకడం అంత ఈజీ ఏమీ కాదు. ఒక రోజుకి ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? డాక్టర్ ఇప్పుడు మెడిసిన్స్ కూడా చేంజ్ చేశారు. రోజుకొక టెస్ట్. నీ ట్రీట్మెంట్ వల్ల ఈ ఇంటిని ఖచ్చితంగా అమ్మేస్తాము. ఏం పాపం చేశారో దేవుడు ఇలా పరీక్షిస్తున్నారు. అరే, అది నిజమై ఉండదు. మీ కాదు, ఆ దేవుడు చెప్పాడు కదా, ఒంట్లో బాలేని భర్తని బాగా పట్టించుకోవాలని. ఆ తర్వాతే తెలుస్తుంది ఏది నిజమైన లవ్ అని.
అది నమస్తే మేడం. నా పేరు సంజయ్. నేను కొత్తగా పక్కింటికొచ్చా. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. అదంతా ఏమీ లేదు. ఒక నేబర్ అయ్యి ఉండి ఇంకొక నేబర్కి హెల్ప్ చేయకపోతే ఎలా? సో నీకు నేనేమి హెల్ప్ చేయాలి? అది యాక్చువల్లీ ఇంట్లో నీళ్లు రావట్లేదు. ఇంకా గంటలో నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో ప్లంబర్ నంబర్ ఉందా మీ దగ్గర? చూడండి, ప్లంబర్ రావడానికి మీకు లేట్ కావచ్చు. మీకు ప్రాబ్లం లేకపోతే మా బాత్రూమ్ని యూజ్ చేసుకోవచ్చు. మాకెటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ డబుల్ సైడ్ బాత్రూమ్ ఉంది. మీరు తర్వాత కూడా ప్లంబర్ని రమ్మని చెప్పండి. ఆయన చూసి వెళ్ళిపోతారు. అయితే సరే, కానీ సరే నేను వెళ్ళి డ్రెస్సులు తీసుకొస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అరే వదినా, మీరా? నమస్కారం. నేను నీ నిద్రని ఏమైనా డిస్టర్బ్ చేశానా? ఎందుకంటే ఈరోజు సండే, ఈరోజు లేటుగా లేచుంటారేమో. అదేం పెద్ద సమస్య లేదు వదినా. నేనేం లేటుగా లెగనులేండి. పొద్దునే లేచి ఎక్సర్సైజ్ చేసి తింటాను. ఇదే నా హెల్త్ ఒక సీక్రెట్. అంతేనా? నేనేమనుకున్నానంటే ఈరోజు సండే మీకు ఒక మంచి ఆలు పరోటా చెయ్యాలనుకున్నాను. ఇలా చల్లనీటితో స్నానం చేస్తే కోల్డ్ ఇలాగే అవుతుంది. అల్లం వేసిన మసాలా టీ తాగితే అంతా సరిపోతుంది. నువ్వు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండు, నేను టీ తీసుకొస్తాను. టీ థ్యాంక్ యూ వదినా. ఇదిగో. అది మీరు ఏం పని చేస్తున్నారు? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. అది ఎలాంటి పని ఉంటుంది? అది మాత్రం అడగండి వదినా. సేల్స్ అండ్ మార్కెటింగే. పని చాలా ప్రెషర్గా, కష్టంగా ఉంటుంది. నీకు పెళ్లి కాలేదనుకుంటా. నీకు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది నిజమైన ప్రెషర్ ఏంటో తెలుస్తుంది. కరెక్ట్గా చెప్పారు. అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలా. బై ద వే, అదే ఫ్యామిలీస్లో ఉన్నారు కదా. అయితే నేను బయలుదేరుతున్నాను. నా హస్బెండ్ వెయిట్ చేస్తుంటారు. లాస్ట్ 2 yearsగా నా భర్తకి ఒంట్లో బాలేదు. ఇప్పుడు బెడ్కి అంకితం అయిపోయారు. కొన్ని రోజులు నేను ఆలోచిస్తూ ఉంటాను, నా జీవితంలో నేనేం చేయబోతున్నానని. నాకు పెళ్ళయ్యి 8 సంవత్సరాలు అవుతుంది, కానీ నేను ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నాను. వదినా, ఈ కాలంలో ప్రతి రోగానికి క్యూర్ ఉంది. ఆయన ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్ళండి. డాక్టర్ ఏం చెప్పారంటే, దీని తర్వాత నా హస్బెండ్ వల్ల నీకు నేను పిల్లల్నివ్వలేనని చెప్పేశారు.
ఆయన చూస్తే అసలు ఎనర్జీ కూడా లేదు. మిగతా పిల్లల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉంటుంది. కానీ అందరి ముందు నేను నవ్వుతూ నా నొప్పిని భరిస్తూ ఉంటాను. అంతటినీ ఓర్చుకున్నాను. ఇలా చూడు, నన్ను బాగా చూడు, ఎంత నొప్పిని నేను భరిస్తూ ఉన్నాను అని. వదినా మీరు చాలా అందంగా ఉన్నారు. నిజంగానా? ఉన్న వాళ్ళందరిలోనూ మీరు చాలా అందంగా ఉన్నారు. ఇదిగోండి మీ మెడిసిన్. ఎప్పుడు చూడు మర్చిపోతుంటారు. కానీ ప్రిస్క్రిప్షన్లో ఆ మందు ఆల్రెడీ నేను తీసుకున్నాను కదా. అరే ఎన్నిసార్లు చెప్పాలి దాంట్లో తీసుకోవద్దని? వేసుకోండి. ఇదిగోండి. ఆ. ఇప్పుడు బాగా విశ్రాంతి తీసుకోండి, సరేనా? నీకు తెలుసా డార్లింగ్, ఇలాంటి ప్రేమ కోసమే నేను చాలా రోజుల నుంచి వేచి ఉన్నాను. నా భర్త ఎన్ని రోజులు ప్రాణాలతో ఉంటారో తెలీదు. నేను అమ్మని కాలేనని చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నా కలలు, నా ఆశ అంతా ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. దీని తర్వాత నీ యొక్క ఆశల యొక్క ఆరంభం. డార్లింగ్, నాకింకా సాటిస్ఫైడ్ కాలేదు. నాకు కూడా సాటిస్ఫై అవ్వలేదు. అయితే ఎందుకు ఆపేశావు? ఆల్రెడీ నువ్వు ఈ పోటీలో ఓడిపోయావు. ఓ అలాగా? ఈసారి చూద్దాం ఎవరు పోటీలో గెలుస్తారని. ఎలా ఉంది నా గిఫ్ట్? నీలాగే ఉంది. చెప్పండి అన్నా. హలో, ఇటు చూడు. 22 ఏంటేటన్నా? పెళ్లి, ఎంగేజ్మెంట్ అన్నీ ఉన్నాయి కదా. నువ్వు బయలుదేరా, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. సరే అన్న, అలాగే నేను రేపు పొద్దున్నలోపు వచ్చేస్తాను. సరే ఫోన్ పెట్టేస్తున్నా. సరే ఓకే బాయ్. నేను ఈరోజు సాయంత్రం ఊరెళ్ళాలి. అమ్మకి అసలు ఒంట్లో బాలేదు. ఆయనకేమైంది? వయసు అయితేనే ఒంట్లో బాగుండదు కదా. అమ్మ కండిషన్ సీరియస్గా ఉందని అన్నయ్య చెప్పాడు. ఏంటో చూడాలి, అక్కడికి వెళ్తేనే కదా సిచ్యువేషన్ తెలుసుద్ది. సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు? అది ఇప్పుడే ఎలా చెప్పగలను? అమ్మని చూస్తాను కదా పరిస్థితి ఏంటో తెలిసేది. అమ్మకి నయమైపోతే వెంటనే వచ్చేస్తాను. నువ్వు బాధపడకు, వెళ్ళి త్వరగా వచ్చేస్తా, సరేనా?
కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ నెట్వర్క్ లో లేదు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ నెట్వర్క్ లో లేదు. హలో 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 సంజయ్, సంజయ్ నీకు పెద్ద గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా. హలో సంజయ్, ఏది వినపట్ల? హలో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా నాకు. హలో హలో ఒక వారం అంతా నీకు సిగ్నల్ దొరకలేదా? ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? ఎన్నిసార్లు కాల్ చేశాను? ఒక్కసారైనా సిగ్నల్ దొరికే చోట మాట్లాడొచ్చుగా. ఎంత ముఖ్యమైన విషయాన్ని నీతో చెప్పాలనుకున్నాను. అరే నువ్వేం చేస్తున్నావు? హా, నువ్వు చెప్పు, నేను వింటున్నా. నువ్వు ఎలా పట్టించుకుంటున్నావు? కాస్త నన్ను చూడు. నా పైన నీకు ప్రేమ లేదు కదా? నా గురించి ఏమనుకుంటున్నా? ఒక ముఖ్యమైన విషయాన్ని నీతో చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ ఇక్కడికి వస్తున్నారు. అలాగా? నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. దానికి సంబంధించిన ప్రూఫ్ ఇదిగో. నీకేమైనా బుద్ధుందా? నువ్వు ప్రికాషన్తో ఉంటావని నేను అనుకున్నాను. ఇక చూడు, అబోషన్ తప్ప వేరే దారే లేదు. ఇంతకు మించి పాపం చేస్తాను నాకు ఇష్టం లేదు. అబొచ్చే చేయమన్నాను కదా. సంజయ్, నువ్వు అబార్షన్ గురించి ఎలా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా నేను అమ్మను కావాలని ఎంత ఆశపడ్డాను. నన్ను నువ్వు అంత ఈజీగా అబార్షన్ చేయించుకోమంటున్నావే. ఇప్పుడు నీకేం కావాలి? అందరు నా మీద ఉమ్ము ఎలా? ప్రతి ఒక్కరు ఏమంటారు? ఇది ఎవరి బిడ్డ, ఎవరు నానని. నువ్వేం చెప్తావు? అందుకనే చెప్తున్నా అబోచ్ చేయమని. బుద్ధి లేకుండా చేయకు. నాకు ఎవరి గురించి ఆలోచన లేదు. నువ్వు నాతో ఉంటే చాలు సంజయ్. నేను నీకు సొంతం. నా జీవితాంతం నేను నీతోనే ఉంటాను. ఈ బిడ్డ ఉంది కదా, ఈ బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం. దీన్ని తీసేంత పాపం నేనేం చేశాను? సంజయ్, నేను చెప్పేది విను. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. ఈ బిడ్డ లేకుండా కూడా నేను ఉండలేను. ప్లీజ్ సంజయ్, నేను చెప్పేది కాస్త విను. హలో, సరే అన్న, నేను 2 రోజుల్లో వస్తా. అవును, ప్రతి సెట్ చేశాను. సరే, ఓకే. నాకు కాస్త పనుంది, దయచేసి ప్లీజ్ నువ్వు బయలుదేరు.
మన ఇల్లు ఎట్లా ఉంది? చూడ్డానికి చాలా బాగుంది. ఇప్పుడే నేను అనుకున్నాను ఇది రెంటెడ్ హౌస్ అని. ఇప్పుడే కదా మనం వచ్చింది. అతి త్వరలోనే కొత్త ఇల్లు కొనేద్దాం, దీనికంటే బెటర్గా. సరే అయితే. హలో. సార్ టెర్రస్కి వస్తారా? వాటర్ వల్ల ప్రాబ్లం అయింది. సరే వస్తున్నా. తృప్తిగా చూడు, వాటర్ సప్లై సమస్య అంట. నేను టెర్రస్ వరకు వెళ్ళొచ్చేస్తా. వాటర్ సమస్య ఉంటే మన వల్ల ఏమీ చేయలేం. త్వరగా వచ్చేయండి. వావ్, ఎవరు లేరేంటి? వావ్ శాంత్, వావ్, నీకు చాలా తెలివుంది. నువ్వేమనుకున్నావు? నేను నిజం కనిపెట్టలేననుకుంటున్నావా? నేను నీ బిడ్డకి ఇక్కడ తల్లి కాబోతున్నాను. నువ్వేంటంటే అక్కడ పెళ్లి చేసుకున్నావు. వాహ్! ఓ అందుకనేనా ఆ రోజు నువ్వు ఇల్లుని క్లీన్ చేసుకుంటున్నావు? నాకు నువ్వు ఇంత ద్రోహం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. చూడు, ఏది జరిగిందో అది జరిగిపోనివ్వు. దీని తర్వాత మనం అందరం కలిసికట్టుగా ఉందా, ఒక ఫ్యామిలీలో ఉన్నట్టుగా. దీనికేంటి అర్థం? దీనికి అర్థం ఏంటంటే పగలంతా నువ్వు నీ వైఫ్కి హస్బెండ్గా ఉండిపో, ఇంకా రాత్రి అయితే నాతో కూడా డార్లింగ్గా ఉండు. నిన్ను నా ఇంట్లో కలుస్తాను. ఇలా చూడు, దీని తర్వాత నేనేమంటాను వాటన్నిటికీ నువ్వు కరెక్ట్ అని చెప్పి తీరాలి. ఒకవేళ కాదంటే నా దగ్గర ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఉంది. ఒకవేళ నేను ఆ రిపోర్ట్స్ని ఒక చిన్న ఎండ్లెప్ కవర్లో వేసి ఉంచితే దానికి నేను ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆ తర్వాత నీ పెళ్లి జీవితం అగ్నిలో మండిపోతూ ఉంటుంది. ఇంటికొచ్చేసాయి ఏంటి? సంజయ్ తను పనిచేసే ప్లేస్లో తనకి కావలసిన పాఠాన్ని నేర్చుకున్నాడు. ఈ సిటీకి ఎన్నో కలలతో ఇక్కడికి వచ్చాడు, కానీ తప్పుడు దారుల్లో వెళ్ళాడు. కానీ జీవితం అనే బండి మనం సరిగ్గా నడపకపోతే అది వేరొక దారుల్లోకి వెళ్ళి ముగుస్తుంది. ఇప్పుడు సంజయ్కి జరిగింది కూడా అదే. తనకి పెళ్ళయింది, కానీ పెళ్లికి ముందు తను చేసిన తప్పు ఇప్పుడు అతని ఫ్యామిలీకి ఒక పెద్ద ప్రాబ్లం అయి నుంచుంది. రూనాకి బాగా తెలుసు సంజయ్ ఏం చెప్పినా వింటాడని. ఈ సొసైటీలో చాలా మంది ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉండటం అనేది తప్పు అని ప్రూవ్ చేశారు. రూనా ఇంకా సంజయ్ రిలేషన్షిప్ ఇది ఒక ఉదాహరణగా మిగులుతుంది. రూనా తన ఫిజికల్ ప్రెషర్ సంజయ్ కాపురంలో చిచ్చు పెట్టి రివెంజ్ తెచ్చుకోవడానికి ఇప్పుడు తయారుగా ఉంది. ఏం చేస్తున్నారండి? ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తున్నారు? అది కూడా ఇలా రెడీ అయ్యి? అరే, ఎక్కడికైనా వెళ్తున్నారా? బాస్ కాల్ చేసి ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉందన్నాడు. కానీ ఇదంతా తప్పండి. నాకు తెలిసి తప్పని, కానీ బాస్ ఏం చేస్తాడులే. ఇప్పుడే క్లయింట్ ఆయనకి కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగే నీకు తెలుసు కదా ప్రైవేట్ జాబ్స్ అంటే ఇలాగే ఉంటాయని. పిండి పడేస్తారు అనుకో. నేను ఎక్స్క్యూజ్ చెప్పినా గానీ నా జాబ్కే సమస్య. మరి నన్నేం చేయమంటావు? సరే వెళ్ళి రండి, త్వరగా వచ్చేయాలి. మీకు తెలుసు కదా మీరు లేకుండా నేను నిద్రపోలేనని. లేదు, నువ్వు పడుకో, నేను వస్తానికి లేట్ అవుద్ది. ఇది ప్రెజెంటేషన్ కదా, ఖచ్చితంగా బాస్ వదిలిపెట్టరు. ప్లీజ్ వెళ్ళి పడుకో.
అది నాకు లేట్ అయింది, సారీ. నువ్వు పడుకో. ఇప్పుడు నీకు తెలుసుంటుంది నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అని. ఆ, హలో. నువ్వు నాకు అబార్షన్ చేయించుకోమని చెప్పావు కదా సంజయ్. నేను అదంతా చేసుకోలేను. నాకు అది చాలా ముఖ్యం. ఇంకా నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఎంత కావాలి? అరౌండ్ 1 lakh. ఏంటి? అరే, నువ్వెందుకు ఇంత షాక్ అవుతున్నావు? నువ్వు పెళ్లికి ముందు కట్నం తీసుకొనుంటావు కదా, అందులో సగం నాకు ఇవ్వలేవా? సంజయ్, నువ్వు తలుచుకుంటే ఇది నీకు పెద్ద విషయం కాదు. కానీ నాకు డబ్బులు కావాలి, అది కూడా ఈరోజే. ఓకే 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 సార్. ఏమైందండి? ఏం లేదు, ఆఫీస్ కాలే. మీరు ఎందుకని టెన్షన్గా ఉన్నారు? అరే అదంతా ఏం లేదు. మీరు బానే ఉన్నారుగా? బానే ఉన్నా. ఇప్పుడు నా దగ్గర 50,000 ఉన్నాయి. మిగిలిన బాకీ 2-3 రోజులు ఇస్తా. ఎందుకు అంత అర్జెంటుగా వెళ్ళిపోతున్నావు? నీ కొత్త పెళ్ళంతో నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నావా? నన్ని కూడా అలాగే నువ్వు ప్రేమిస్తూ ఉంటే నేను చాలా సంతోషపడేదాన్ని కదా. సరేరా, చెయ్యి చెయ్యి. అరే రమ్మంటున్నా, చెయ్యి. నువ్వెందుకు ఇక్కడికొచ్చారు? దీనికేంటి అర్థం? ఇంటి నేబర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా? లేదు, నేను అలా అనలేదు. మార్కెట్ దగ్గర దించు. అది కానీ ఒక ఇల్లీగల్ ఫిజికల్ రిలేషన్షిప్ వల్ల సంజయ్ తన వైఫ్తో ఉన్న రిలేషన్షిప్ విడిపోయేంత దూరం వచ్చేసింది. ఇప్పుడు తన జీవితం అపాయంలో ఉంది. తన సంతోషమైన కాపురాన్ని కాపాడటానికి తన వైఫ్కి అబద్ధం పైన అబద్ధం చెప్తూనే ఉన్నాడు. కానీ వాడు మర్చిపోయాడు,
ఇది ఇలాగే కొనసాగిందంటే రూనా వాడిని బ్లాక్మెయిల్ పైన బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది. ఇదే నిజం. తనతో శత్రుత్వం కన్నా తను చెప్పినవన్నీ చేస్తున్నాడు. ఇదిలాగే వెళ్తుంటే పెళ్లి జీవితంలో ఉన్న ప్రేమ, ట్రస్ట్ ఇవన్నీ ఇక లేకుండానే పోతాయి. ఒకవేళ సంజయ్ నిజాలను ఎదిరించి పోరాడకుండా ఉంటే తర్వాత జరిగే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. నన్ను సాధారణమైన మనిషిని అనుకుంటున్నావా? రూనా దగ్గర నుంచి తప్పించుకోవడం అంత ఈజీ ఏమి కాదు. నేనేం చేస్తానో అనేది దాన్ని చూపించకుండా వదిలిపెట్టను. సంజయ్, పాట్నా చాలా మంచి ప్లేస్ అని నేను విన్నాను. నువ్వు సరిగ్గా పాట్నాను కూడా తిరిగి చూడలేదు కదా బంగారం. ఈ వీకెండ్లో నిన్ను రౌండ్ ట్రిప్ తీసుకెళ్తా. ఆ తర్వాత మనం మూవీ చూస్తానికి వెళ్దాం, దెన్ డిన్నర్కి వెళ్దాం. ఏమంటావు? డన్. ఇప్పుడు ఎందుకని వచ్చావు? నా పేరు రూనా కలేష్. మీ పక్కింట్లోనే ఉన్నాను. సంజయ్ షాహిద్ శర్మని నాకు పరిచయం చేయవా? మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోరా? నిన్నుంచే ఇతను ముందులాగా నాతో మాట్లాడలేదు. అదంతా ఏం లేదు కానీ అందుకే నేనే నీతో మాట్లాడాలని వచ్చాను. నేను ముందే అనుకున్నాను మీకు కంగ్రాట్స్ చెప్పాలని. నువ్వు సంజయ్తో రావడం నేను ఆ రోజే చూశాను. బై ద వే, నువ్వేమన్నా చెప్పు సంజయ్, నీ వైఫ్ చాలా అందంగా ఉంది. కలేష్కి ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చింది. శుభాకాంక్షలు తృప్తి, నీకు మంచి భర్త దొరికాడు. ఇంకా నీ భర్త ఉన్నాడు కదా, అనుకుంటే అందరు అమ్మాయిలతో హ్యాపీగా ఉంటాడు. అతను నిన్ను కూడా బాగా చూసుకుంటాడు. నా స్మాల్ గిఫ్ట్ మీకు తీసుకో. కాస్త మెల్లగా తీయి. ఎందుకింత అర్జెంటు? ముందు కాస్త దేవుడు ప్రసాదం తిను. కొంచెం తీసుకో. తిను, తీసుకో. బాగా జాగ్రత్తగా చూడు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ కిడ్. నీ హస్బెండ్ యొక్క లవ్ రిజల్ట్. నీ భర్త యొక్క బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. సంజయ్, ఇన్ని రోజులుగా నన్ను నువ్వు మోసం చేస్తూ వచ్చావా? సరే అయితే, ఇప్పుడే నాకు బాగా అర్థమైంది నువ్వు రాత్రుల్లో పనుందని చెప్పి ఎక్కడికి వెళ్ళొచ్చావని. తను చెప్పేదంతా ఏం నమ్మకో. తను మనల్ని విడతీయాలనే ఇదంతా చేస్తుంది. విడదీయడానికి ఇంకా ఏముందని ఈ ప్రెగ్నెన్సీ కిట్? తృప్తి, ఈ విషయాన్ని నీకు ముందే చెప్పాలనుకున్నా. ఇన్ఫాక్ట్ ఇది నీకు ముందే చెప్పుండాలి. తను చెప్పేది ఇది ఏది నమ్మకు. తను కావాలని చేస్తుంది ఇదంతా. తనంతా నటిస్తుంది. ఏంటి, నేను నటిస్తున్నానా? అయితే ఈ ప్రెగ్నెన్సీ కూడా నువ్వు నటనంటున్నావా? నువ్వు నన్ను నమ్మలేదు కదా. సరే, ఇప్పుడే ఆ ప్రెగ్నెన్సీ ఫైల్స్ రిపోర్ట్స్ని ఇక్కడ తీసుకొస్తాను. నేను ఇంకోటి కూడా చేస్తాను. అందరి ముందు నించొని అరిచి చెప్తాను. అప్పుడు నేను చెప్పేది నువ్వు నమ్ముతావా? బుద్ధి లేకుండా నువ్వు మాట్లాడుకో. తృప్తి, తృప్తి, తృప్తి,
తృప్తి, డాక్టర్ ఎలానే నా వైఫ్ని కాపాడండి. నేను తను ఎంతో ప్రేమిస్తున్నా. తిని మీద ఏ తప్పు లేదు. తిని నన్ను పూర్తిగా నమ్మింది. నేనే ఇదంతా నా యొక్క తప్పే. బాధపడటానికి ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. కరెక్ట్ అయిన టైంకే మీరు ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చేశారు. లేకపోతే ఆవిడ్ని కాపాడటం చాలా కష్టమయ్యేది. పాయిజన్ ఒళ్ళు మొత్తం పాకి ఉంటే తర్వాత మనం కాపాడే వాళ్ళం కాదు. పాయిజనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, పాయిజనే. తృప్తి రిపోర్ట్స్లో తను పాయిజన్ తిన్నట్టుగా వచ్చింది. కానీ ఇదేలా పాసిబుల్? ఇంట్లో మీ ఇద్దరమే కదా ఉన్నాం. కొంతసేపు క్రితం కూడా తను బానే ఉంది. ఇన్ఫాక్ట్ బయటికి వెళ్తానికి రెడీ అయింది. అయితే ఇదేంటి మిస్టర్ సంజయ్? ఇది సాధారణమైన విషయం కాదు. మీ పైన మాకు సందేహంగా ఉంది. ఒకవేళ కట్నం కోసం మీరు ఇదంతా చేశారా? మీరేం మాట్లాడుతున్నారు? మీరు నన్ను నమ్మకపోతే నా బంధువుల దగ్గరికి వెళ్ళి అడగండి. పెళ్లికి ₹1 తీసుకోలా. నేనే ఇది ఎలా జరుగుంటుందో ఆలోచిస్తున్నా. నాకు బాగా తెలిసి ఇది ఆ రూనా నెచ్చేసి ఉంటుంది. తనకి తృప్తి మీద అసూయ. తను నన్ను యూజ్ చేసుకోవాలనుకుంది. నేను ఒప్పుకుంటాను. పెళ్లికి ముందర తనతో కలిసి అక్రమ సంబంధం ఉంది. కానీ పెళ్ళైన తర్వాత నాతో రండి. లోపల మొత్తం వెతకండి. ఎస్ సార్. నాతో రండి. రూనా ఎక్కడ? మార్కెట్కి వెళ్ళారు. కానీ ఏమైంది? రూనా తృప్తిని చంపడానికి తనకి పాయిజన్ ఇచ్చింది. ఏంటి? సార్, ఈ కాయ చూడండి. ఇది చాలా విషయం. దీన్ని ఫారెన్సిక్ టీంకి పంపించండి. దీని ద్వారానే తను ఆ అమ్మాయికి పాయిజన్ ఇచ్చుంటే రిపోర్ట్లో తెలిసిపోతుంది. మిస్టర్ సంజయ్, పదండి. ఇదిగోండి తినండి. నాకు బాగా తెలుసు నువ్వే తనకి పాయిజన్ చుట్టావని. అరే నేను ఎలా చేస్తాను? మీరేం మాట్లాడుతున్నారు? అలాగా? నీ ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? నాకు ఇది గురించి బానే తెలుసు. ఇంతకు ముందు నువ్వు సంజయ్ ఇంటికి వెళ్ళింది, ఇక సంజయ్ రాత్రులు ఇక్కడికి రావడం, పోలీసులు వచ్చారు. నువ్వు ఏం చేసావో వాళ్ళు నా దగ్గర చెప్పేశారు. అలాగా? నీ వల్ల నువ్వు నించోలేవు. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానోని. రూనా ఎక్కడ? ఇప్పుడే అది నన్ను చంపడానికి ట్రై చేసింది. అది తను అటు నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. సార్, డోర్ లాక్ చేసింది. విరగొట్టండి. ముందుకు రాకండి. దగ్గరికి వచ్చారో నేను గొంతు కోసుకుంటాను. ఆగండి, ఎవరు ముందుకు వెళ్ళకండి. అందరూ అక్కడ నించండి. ఎవరు దగ్గరికి రాకండి. మీరు చేసిన తప్పుకి మీకు శిక్ష పడుతుంది. కంగారు పడకండి. కూల్ డౌన్. కొంచెం ప్రశాంతంగా ఉండండి. వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళమంటున్నానా? చూడండి, మీరు చేస్తుందంతా చాలా పెద్ద తప్పు. ఇలా చేయకూడదు మీరు. ఈ నాటకాలు ఆపేసాయి. చచ్చిపోయి ఏం సాధించాలనుకుంటున్నావు? అంతా ప్రూవ్ అయిపోయింది. తృప్తిని చంపడానికి మీరే పాయిజన్ ఇచ్చారని తెలిసింది. నేనే తృప్తికి పాయిజన్ ఇచ్చాను. నేను ఇదంతా నా కడుపులో బిడ్డ కోసమే చేశాను. ఒకవేళ నువ్వు అబార్షన్ చేయించుకోమని చెప్పుండకపోతే నేను ఇలాంటి తప్పులు చేసుండేదన్నా? వినపడిందా నీకు? నాకు ఏమి జరిగినా దాని గురించి బాధ లేదు.
బయటైనా జైల్లో అయినా నేను నా బిడ్డతోనే ఉంటాను. నాకు బాధ లేదు. నాకు దేని గురించి బాధ లేదు. నాకు ఎవరి గురించి దేని గురించి ఆలోచన లేదు. తీసుకోవాలని నీ తల్లి. నువ్వు నన్ను క్షమించు. రూనా నన్ను తప్పైన దారిలో యూజ్ చేసుకుంది. నన్ను బెదిరిద్దామని చూసి తను నిన్ను చంపాలనుకుంది. ప్లీజ్ సార్, నన్ను క్షమించు. ఐమ్ రియలీ సారీ. ఐ ప్రామిస్ దీని తర్వాత నేను హర్ట్ చేయను. మళ్ళీ ఇంకప్పుడు ఇలాంటి తప్పైతే చేయను. ప్లీజ్. సరే, నేను మిమ్మల్ని క్షమించాను. కానీ మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఇంకెప్పుడు ఇలా ద్రోహం చేయనని. ఇప్పుడు చేసిన తప్పు ఇంకెప్పుడు చేయకూడదు. ఇంకెప్పటికీ మనిద్దరి మధ్య ఇంక ఎవరు రాకూడదు. ప్రామిస్. ప్రామిస్. ఫ్రెండ్స్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, ఎటువంటి రిలేషన్షిప్ అయినా కానీ మనం కొంచెం దూరంగా ఉండాల్సిందే. అలా ఉండటం వలన మన మధ్య గొడవలు రాకుండా ముందే మనం జాగ్రత్త పడచ్చు. రూనా ఇంకా సంజీవ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ కి ముగింపు ఇదే. సంజయ్ రూనాకి కోపం తెప్పించడం వల్ల ఇదంతా జరిగింది. పెళ్లి అవ్వక ముందే పెళ్ళైన ఒక అందమైన నైబర్ ని తను ఫ్లర్ట్ చేశాడు. అలా అయితే సంజయ్ చేసింది కరెక్టా? ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ తనని ఎక్కడి దాకా తీసుకెళ్లిందో చూసారా? రూనా కాగా ఎన్నో పెద్ద తప్పులు తను చేశాడు. దానికి తగిన శిక్ష సంజయ్ ఫేస్ చేశాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇందులో తృప్తి తప్పు ఏముంది? తను ఎంతో కలలతో సంజయ్తో కలిసి జీవించడానికి ఇక్కడ దాకా వచ్చింది. పెళ్లి ముందు వరకు సంజయ్ రూనాకి ఎంతో లాయల్ గా ఉన్నాడు. కానీ పెళ్ళైన తర్వాత తృప్తికి అలా లేడు. తను తప్పుడు దారిలోనే వెళ్తూ ఉన్నాడు. జీవితంలో ఎవరు ఎక్కువ తప్పుడు దారిలో ప్రయాణించలేరు. ఈ కథలో రూనా అతన్ని బ్లాక్మెయిల్ చేసింది. సంజయ్ అవన్నీ తట్టుకుంటూనే ఉన్నాడు. అందువల్లే రూనా తృప్తికి పాయిజన్ ఇచ్చింది. కానీ ఇందులో మంచి ఏంటంటే తను బ్రతికింది. సంజయ్ తర్వాత క్షమాపణ అడిగాడు. తృప్తి అతన్ని వాళ్ళ కాపురం పాడవకూడదు, బాగుండాలి అని అతను క్షమించింది. ఇప్పటి వరకు వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. ఇక ఈ హత్యా ప్రయత్నం చేసిన నేరం పైన రూనా చేసిన తప్పు వల్ల తను జైల్లో శిక్ష అనుభవిస్తూనే ఉంది. ఫ్రెండ్స్, మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ సొసైటీలో రిలేషన్షిప్లో ఉండాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని మీరాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఎందుకు చేసామని బాధపడతారు. నేను మీ గిరీష్ జయన్ని ఈ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక నిజమైన కథతో మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాను. అలర్ట్ గా ఉండండి. బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాన్ని ఎదిరించే గొంతు.